ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో కొనసాగుతున్నాయి. టాటా స్టీల్, భారత్ ఎలక్ట్రానిక్స్, శ్రీరామ్ ఫైనాన్స్, హిందాల్కో, ఎటర్నల్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతుండగా టాటా మోటార్స్, ఏషియన్ పెయింట్స్, సిప్లా, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, కోటక్ మహీంద్ర షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇవాల్టి మార్కెట్ సంబంధించి అనాలిసిస్ అందించడానికి ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ వాసిరాజు సుందరరాజ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. నమస్తే అండి. సార్ ఏంటి మార్కెట్ నిన్న బాగా డౌన్ అయిపోయింది, కానీ ఇవాళ హైలో స్టార్ట్ అయ్యి కూడా మళ్ళీ ఫ్లాట్గా ఎందుకు వెళ్ళింది అనుకోవచ్చు. ప్రస్తుతం ఇలా ఎందుకు ట్రేడ్ అవుతుంది, ఏమైనా కారణాలు? సో మీరు చెప్పినట్టుగా మార్కెట్ చూస్తే కనుక కొంచెం మిక్సర్గా ట్రేడ్ అవుతుంది. ఈ మధ్య మనం చూసాము లాస్ట్ 4-5 వారాలుగా మార్కెట్లో ఒక వెర్టికల్ అప్ ట్రెండ్ తర్వాత మార్కెట్లో ఇవాళ కొంచెం ఒక కాషియస్ అప్రమత్తమైన ధోరణి అనేది మనం చూస్తున్నాము. దీనికి ప్రధానమైన కారణం చూస్తే కనుక నిన్న అమెరికన్ మార్కెట్స్లో డౌ జోన్స్ ఇంచుమించు 1% బాగా కొంచెం రియాక్షన్ వచ్చినప్పటికీ నాస్డాక్ చాలా ఒక 1.2% వరకు పెరగటం అనేది మనం చూసాం. అక్కడ కూడా చూస్తే కనుక ట్రెండ్ కొంచెం మిక్స్డ్గా కనిపించింది. అదేవిధంగా నిన్న అమెరికాలో వచ్చిన కీలకమైన ఇన్ఫ్లేషన్ ద్రవ్యోల్బణం డేటా చూస్తే కనుక అనుకున్న దానికన్నా కొంచెం బెటర్గా రావటం అని చూసాం. కొంచెం హైగా వచ్చినప్పటికీ కొంచెం బెటర్ దెన్ ఎక్స్పెక్టెడ్ వచ్చింది కాబట్టి మార్కెట్ కొంచెం పాజిటివ్గా రియాక్ట్ అయింది. అదేవిధంగా మన దేశంలో కూడా మన రీటైల్ ఇన్ఫ్లేషన్ ద్రవ్యోల్బణం కూడా చూస్తే కనుక చాలా చాలా తక్కువగా పాజిటివ్గా రావటం అనేది చూసాం. ఈ మధ్య ఫుడ్ ప్రైసెస్ అన్నీ బాగా తగ్గడంతో ఇలాగ మనకి నిత్యావసర వస్తువులన్నీ ధరలన్నీ కూడా బాగా తగ్గడంతో మన మార్కెట్లో కూడా మళ్ళీ ఈసారి మనకి ఆర్బీఐ తమ వడ్డీ రేట్లు తగ్గిస్తున్న ఆశాభావంతో మార్కెట్ ఉన్నట్టు కనిపిస్తుంది. కానీ అప్పటికే మన మార్కెట్ లాస్ట్ 1 మంత్గా భారీగా పెరిగింది కాబట్టి ఫ్రెష్ బయింగ్ అనేది తీసుకోకపోవడంతో పైగా 25,000 కీలక లెవెల్లో ఉంది కాబట్టి మార్కెట్లో ఒక స్వల్ప కరెక్షన్ అనేది కనిపిస్తుంది. కాలర్ ఉన్నారు సార్, రంగారావు కాల్ చేస్తున్నారు. రంగారావు గారు మాట్లాడండి. సుందరరాజ గారితో మీకున్న డౌట్ ఏంటి చెప్పండి. సార్ మీ స్టాక్ నేమ్ అర్థం కాలేదు సార్, ఒకసారి రిపీట్ చేయరా సార్? చెప్పండి రంగారావు గారు, స్టాక్ నేమ్ రిపీట్ చేయండి. సార్ కాల్ కట్ అయినట్టుంది. మార్కెట్ టెక్నికల్గా ఎలా ఉంది సార్, ఎక్కడ సపోర్ట్ ఉంది? మార్కెట్ మనం ఒకసారి గమనిస్తే ఈ వారము వీక్లీ చార్ట్ ప్రకారము కరెక్ట్గా హైకి లోకి మధ్యన ట్రేడ్ అవుతుంది. అంటే కొంచెం ఇండెసిసివ్గా కొంచెము ఆల్టర్నేటివ్ బౌట్స్ ఆఫ్ బయింగ్ అండ్ సెల్లింగ్ ఉండడంతో మార్కెట్ హై నుంచి ఒక 400 పాయింట్లు 25,000 నుంచి కరెక్షన్ రావటము, అలాగే లోయర్ రేట్ నుంచి ఒక 400-500 పాయింట్లు కొంచెం లోయర్ రేట్లో రికవర్ అవటము మార్కెట్ చూస్తే కనుక కొంచెం ఇండెసిసివ్గా కనిపిస్తుంది. ఈ మధ్య మన ఇన్స్టిట్యూషనల్ యాక్టివిటీ కూడా కొంచెం మిక్సర్గా ఉండడంతో మార్కెట్లో అగ్రెసివ్ ఫాలోఅప్ బయింగ్ పైకి రాకపోవడంతో మార్కెట్ ఈ లెవెల్లో కొంచెం ఒక సైడ్ వేస్ ట్రెండ్లోకి ఒక ఇండికేషన్ అనేది కనిపిస్తుంది. సో బట్ కానీ లాస్ట్ 3 వారాలుగా గమనిస్తే 25,000 స్థాయికి వచ్చినప్పుడల్లా మార్కెట్ రియాక్షన్ రావడంతో ఈ గట్టి రెసిస్టెన్స్ అనేది షార్ట్ టర్మ్ బ్యారియర్గా మనకి 25,000 అర్థమవుతుంది. సో కాబట్టి నేను అనుకోవటము మార్కెట్ ఈ లెవెల్లో కొంచెం అప్ ట్రెండ్కి పాస్ తీసుకొని ఒక బ్రేక్ తీసుకొని మేబీ కొంచెం కన్సాలిడేషన్లోకి వెళ్ళే అవకాశం ఉంది. పైగా ఈ మధ్య ఇంచుమించు 3,000 పాయింట్ల వరకు మార్కెట్ బాగా పెరిగింది కాబట్టి ఒక కన్సాలిడేషన్ కూడా డ్యూ ఉంది కాబట్టి సో ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఈ కరెక్షన్ కన్సాలిడేషన్ అనేది ఈ వారం ఈ మార్కెట్లో సర్దుబాటు వచ్చే అవకాశం కనిపిస్తోంది. సార్ మార్కెట్ డౌన్లో ఉన్న ఈ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతుంది, ఏంటంటారు కారణం? జనరల్గా ఏమవుతుందంటే ఫస్ట్ మూమెంట్, ఫస్ట్ ఇండికేషన్ అనేది మనకి మార్కెట్ లీడర్స్ ఏ గ్రూప్ నుంచి వస్తుంది. ఏ గ్రూప్ నుంచి మనం చూస్తే కనుక ఇవాళ కొంచెం రియాక్షన్ వచ్చినప్పటికీ ఓవరాల్గా మన మార్కెట్ సెంటిమెంట్ చాలా స్ట్రాంగ్గా ఉండడంతో రిజల్ట్స్ ఒకటి చెప్పుకున్నాము. మార్కెట్లో రిజల్ట్స్, కార్పొరేట్ రిజల్ట్స్, 4th క్వార్టర్ రిజల్ట్స్ కూడా చాలా స్ట్రాంగ్గా రావడం అనేది చూసాము. అలాగే ఇన్ఫ్లేషన్ రేట్ కూడా బాగా పాజిటివ్గా ఉంటుంది. ఇన్వెస్టర్లు కొంచెము ఏ రిజల్ట్స్ అయితే బాగున్నాయో, ముఖ్యంగా కొంచెము ఈ మధ్య ఏ స్టాక్స్ అయితే బాగా పడ్డాయో వాటిల్లో మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్లో కొంచెం చీపర్ లెవెల్స్లో ఉన్న స్టాక్ని కొనుగోలు చేయడంతో మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ ఇండిసెస్ బాగా పటిష్టంగా ఉన్నట్టు కనిపిస్తుంది. కానీ మార్కెట్ చూస్తే కనుక ఒకవేళ నిన్న ఇవాళ వచ్చిన ఒక కరెక్షన్ తర్వాత మళ్ళీ మార్కెట్ రేపు ఎల్లుండి కనుక మార్కెట్ ఒక ఫర్దర్ కరెక్షన్లోకి వెళ్తే మటుకు అప్పుడు ఇన్వెస్టర్లు అప్రమత్తమవుతారు. అప్పుడు ఈ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్లో కూడా వాళ్ళు కూడా కొంచెం ప్రాఫిట్ బుకింగ్ తీసుకునే అవకాశాలు కనిపిస్తుంది. కాల్ ఉన్నారు సార్, హరీష్ కాల్ చేస్తున్నారు. హరీష్ గారు మాట్లాడండి. సుందరరాజ గారితో మీకున్న డౌట్ ఏంటి చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ హరీష్ గారు. సార్ నేను ఫిక్స్ చేయాలనుకుంటున్నా సార్, ఏదో చేస్తే బెటర్ సార్. మంత్లీ ఏ స్టాక్ అండి? మంత్లీ ఫిక్స్ చేయాలనుకుంటున్నా సార్, ఏ స్టాక్ తీసుకుంటే బాగుంటుంది సార్?
ఓకే, ఏ స్టాక్ తీసుకుంటే బాగుంటుంది అంటున్నారు మీరు. జనరల్గా ఏంటంటే ఇలాగ జస్ట్ రికమెండేషన్స్ అనేది ఫాలో చేయకుండా జనరల్గా మిగతా ఇన్ఫర్మేషన్ అంతా మీరు గ్యాదర్ చేసుకొని అలాగే అనలిస్ట్ ఒపీనియన్ అంతా తీసుకొని ఎప్పటికప్పటికి కాలర్స్ అడిగే క్వశ్చన్స్లో ఏ స్టాక్స్ అయితే కొంచెం బాగా ఉన్నాయో కొంచెం అవి అర్థం చేసుకొని వాటిల్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. బట్ బేసికల్గా చూస్తే కనుక మీరు ఫస్ట్ టైం ఇన్వెస్టర్ అయితే మనం ఎప్పుడు చెప్పేది ఒకటే, సో మార్కెట్లో మీరు డైరెక్ట్గా రిస్క్ తీసుకోవడం అనేది కొంచెం కాషియస్గా ఉండాలి. సో కాబట్టి మార్కెట్ ఒకవేళ కనుక ఈ లెవెల్ నుంచి కరెక్షన్ అవుతే మార్కెట్లో కూడా కరెక్షన్ వచ్చే అవకాశం ఉంది, స్టాక్స్లో కూడా రియాక్షన్ వచ్చే అవకాశం ఉంది. ఇన్ఫ్యాక్ట్ మనం లాస్ట్ 1 month క్రితం కూడా చూసాము మార్కెట్లో బాగా కరెక్షన్ వచ్చినప్పుడు చాలామంది ఇన్వెస్టర్లు కొంచెం కంగారు పట్టడం అనేది మనం చూస్తున్నాం. సో కాబట్టి ఎప్పుడైనా కొంచెం మార్కెట్ బాగా డిప్లోను కొంచెం మంచి మీకు తెలిసిన కంపెనీ స్టాక్స్లు ఎంటర్ అవుతాయి మంచి. నెక్స్ట్ కాలర్ రవి చేస్తున్నారు. రవి గారు మాట్లాడండి సుందరరాజ గారితో, మీకున్న డౌట్ ఏంటి చెప్పండి. నమస్కారం సార్. నమస్కారం రవి గారు, చెప్పండి. పీజీ ఎలక్ట్రో ప్లేస్ ప్రజెంట్ రేట్ లో తీసుకోవచ్చా? ఓకే, పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ పెద్ద కంపెనీయే, కాకపోతే లాస్ట్ ఒక 2-3 నెలలుగా చూస్తే కనుక ఈ స్టాక్ సైడ్ వేస్ రేంజ్లో ఉంది. ఎందుకంటే అంతక్రితం భారీగా అప్ ట్రెండ్ తర్వాత పీజీ ఎలక్ట్రోప్లాస్ట్లో ఇప్పుడు కొంచెం రియాక్షన్ కనిపిస్తుంది. 12 మేన ఇవాళ రిజల్ట్ ఉంది, సారీ మొన్న 2 రోజుల క్రితం రిజల్ట్ వచ్చింది. రిజల్ట్ తర్వాత చూస్తే కనుక పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ పాజిటివ్గా ట్రేడ్ అవడం అనేది మనం చూస్తున్నాం. కానీ పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ చూస్తే కనుక అప్పటికే కొంచెం బాగా భారీగా పెరిగిపోయింది కాబట్టి ఇంచుమించు ₹1000 దగ్గర కొంచెము ఈ లెవెల్లో అడ్డంకి ఉంది కాబట్టి పీజీ ఎలక్ట్రోప్లాస్ట్లో ఒక కరెక్షన్ ట్రెండ్ అనేది కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే కనుక పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ స్టాక్ కూడా బాగా ఎక్స్పెన్సివ్గా ఉంది, 80 రెట్లు వీళ్ళు ఈపీఎస్కి ఎక్సెసివ్గా ట్రేడ్ అవుతుంది కాబట్టి స్టాక్ కూడా కొంచెం ఈ లెవెల్లో అవాయిడ్ చేయొచ్చు, బట్ డిప్లో కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ కాలర్ శ్రీనివాస్ చేస్తున్నారు హైదరాబాద్ నుంచి. శ్రీనివాస్ గారు మాట్లాడండి సుందరరాజ గారితో, మీకున్న డౌట్ ఏంటి చెప్పండి. నమస్తే. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్ స్టేట్ హోల్డ్ చేస్తా ప్రెజెంట్ రేట్ లో. అంటే ఈ 2 బ్యాంక్స్ ముఖ్యంగా యూనియన్ బ్యాంక్ చూస్తే కనుక ఈ మధ్య అండర్ పెర్ఫార్మ్ చేసిన సంగతి మనకు తెలిసిందే. కానీ ఈ వారం చూస్తే కనుక యూనియన్ బ్యాంక్ 10% వరకు పెరిగింది. ఒకవేళ కనుక శ్రీనివాస్ గారు మీరు లోయర్ రేట్లో తీసుకుంటే కనుక 140-150 లెవెల్స్లో బుక్ చేయొచ్చు. ఎందుకంటే మొన్న లాస్ట్ ఇయర్ కరెక్ట్గా మేలో చూస్తే కనుక 150 లెవెల్స్ నుంచి మంచి కరెక్షన్ రావటం అనేది చూసాము. అలాగే యూనియన్ బ్యాంక్ చూస్తే కనుక మొన్న 8th మేన రిజల్ట్ వచ్చింది, రిజల్ట్స్ చాలా మంచి రిజల్ట్స్ రావడంతో యూనియన్ బ్యాంక్ పెరిగింది. ఈ మధ్య మనకి ఇవాళ ప్రముఖ బ్రోకింగ్ సంస్థ ప్రభుదాస్ లీలాదారు ఈ యూనియన్ బ్యాంక్ తీసుకోవచ్చని 145 టార్గెట్ ఇచ్చినట్టు కనిపిస్తుంది. అంటే హార్డ్లీ ఒక 10-15 రూపాయలే ఉంది కాబట్టి ఆ టార్గెట్ చీరలో ఉంది కాబట్టి నా ఉద్దేశం అయితే కొంచెం షార్ట్ టర్మ్లో ఒక చిన్న ర్యాలీలో మీరు ప్రాఫిట్ బుక్ చేయొచ్చు యూనియన్ బ్యాంక్. అలాగే కెనరా బ్యాంక్ కూడా చూస్తే కనుక ఈ మధ్య కాలంలో ముఖ్యంగా ఈ వారం చూస్తే కనుక పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. ఒక 8% వరకు ఈ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ స్ట్రాంగ్గా పెరిగింది. మొన్న 8th మేన రిజల్ట్ వచ్చింది. రిజల్ట్ తర్వాత కూడా చూస్తే కనుక ఎంకే గ్లోబల్ కూడా కెనరా బ్యాంక్ తీసుకోవచ్చని ₹120 వరకు టార్గెట్ ఇచ్చినట్టు కనిపిస్తుంది. అది కూడా ఇంకొక 10-15 రూపాయలు ఉంది కాబట్టి నా ఉద్దేశం అయితే కొంచెం ఈ 2 ఒక 5-10% ర్యాలీలో మీరు ప్రాఫిట్ బుక్ చేసి మళ్ళీ డిప్లో కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ కలర్ సాంబమూర్తి చేస్తున్నారు తెనాలి నుంచి. సాంబమూర్తి గారు మాట్లాడండి సుందరరాజ గారితో, ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు చెప్పండి. అపార్ ఇండస్ట్రీస్ ఒకటి, టాంగా ప్లాట్ఫామ్స్ అండి. ఓకే, అపార్ ఇండస్ట్రీస్ ఆ మధ్యకాలంలో మొన్న చూస్తే కనుక జనవరిలో ఒక్కసారి వెర్టికల్గా ఫాలో అయింది. 11,000 నుంచి ఆల్మోస్ట్ ₹5,000 వరకు జస్ట్ వెరీ షార్ట్ టర్మ్లో 50% వరకు స్టాక్ బాగా కరెక్ట్ అవ్వడం అనేది మనం చూస్తున్నాము. సో కాబట్టి అపార్ ఇండస్ట్రీస్ రిజల్ట్స్ కూడా 14th మేన ఉంది. సో రిజల్ట్కు ముందు చూస్తే కనుక స్టాక్ ఇప్పుడే కొంచెం ఒక రికవరీ ఉంది. బట్ ఫండమెంటల్గా చూస్తే కనుక ఈ అపార్ ఇండస్ట్రీస్ వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ కంపెనీ. అలాగే 1952లో స్టార్ట్ అయిన అపార్ ఇండస్ట్రీస్ నేను అనుకోవడము కొంచెం రిజల్ట్స్ వచ్చిన తర్వాత లేదంటే కనుక కొంచెం ఓకే చిన్న డిప్లో మీరు తీసుకోవచ్చు. అలాగే మీరు తాన్లా ప్లాట్ఫామ్స్ గురించి అడిగారు. తాన్లా ప్లాట్ఫామ్స్ కూడా ఈ స్టాక్ గమనిస్తే కనుక చాలా కాలం ఒక డౌన్ ట్రెండ్ తర్వాత 2024 జనవరిలో ఇంచుమించు ₹1,200 ఉన్న తాన్లా ప్లాట్ఫామ్స్ కంటిన్యూస్గా తగ్గి సగానికి పైగా పడిపోయి ₹400-500 నుంచి కొంచెం ఇప్పుడే కొంచెం చిన్న రికవరీలో ఉన్నట్టు కనిపిస్తుంది. తాన్లా ప్లాట్ఫామ్స్ మొన్న రిజల్ట్స్ వచ్చింది, రిజల్ట్స్ పర్వాలేదు బాగానే వచ్చింది, అందువల్ల కొంచెం రికవరీ కనిపిస్తుంది. బట్ నా ఉద్దేశం అయితే ప్రస్తుతం తాన్లా అవాయిడ్ చేయొచ్చు, మేబీ చిన్న డిప్లో తీసుకోవచ్చు. ఈ వారం ఆల్రెడీ కొంచెం బాగా పెరిగింది కూడా, 20% పైకి పెరిగింది. నెక్స్ట్ కలర్ తేజ చేస్తున్నారు నెల్లూరు నుంచి. తేజ గారు మాట్లాడండి సుందరరాజ గారితో. సార్ నా దగ్గర ట్రేడింగ్ షేర్లు ఉన్నాయి సార్. ఓకే, 53లో కొన్నాను. ఓకే, ఈ టెక్స్టైల్ స్టాక్ చూస్తే కనుక 53 అంటే మీరు 2024 జనవరి టైంలో కొనింటారు. కరెక్ట్గా అప్పుడు 53-55 రూపాయల వరకు పెరిగింది.
అంత క్రితం ఈ 55 రూపాయలకి వెళ్ళే ముందు ఈ స్టాక్ డబుల్ అయిపోయిన తర్వాత మీరు బాగా పీక్ ప్రైస్లో తీసుకున్నారు. ఆ తర్వాత మీరు చూసారు లేదో ట్రైడెంట్ టెక్స్టైల్ కంపెనీ రిజల్ట్స్ అంత బాగా లేకపోవడంతో కంటిన్యూస్గా ఈ స్టాక్లో కరెక్షన్ రావడం అనేది మనం చూస్తున్నాము. రిజల్ట్స్ కూడా 15th మేన ఉంది, ఇంకా ఒక 2 రోజులు టైం కూడా ఉంది ట్రైడెంట్. సో ఈ మధ్య మనం చూస్తే ఇవాళ వచ్చిన వార్త, 2 రోజుల క్రితం వచ్చిన వార్త చూస్తే కనుక ఇండియన్ టెక్స్టైల్ స్టాక్స్ చూస్తే కనుక గెయిన్స్ ఎక్స్టెండ్ అవడానికి ప్రధానమైన కారణం చూస్తే కనుక ఇండియా యూకే ట్రేడ్ డీల్ జరగడంతో ఈ సెగ్మెంట్లో కొంచెం ఒక బయింగ్ అనేది కనిపిస్తుంది. సో కాబట్టి ప్రస్తుతం మీరు హై ప్రైస్లో తీసుకున్నారు, మీరు రేట్ రావాలంటే చాలా టైం పడుతుంది, మార్కెట్ మరీ బులిష్గా ఉంటే తప్ప. సో లాంగ్ టర్మ్ అయితే మీరు హోల్డ్ చేయండి, బట్ షార్ట్ టర్మ్ అయితే మేబీ ఒక మైనర్ రికవరీ వచ్చే అవకాశం ఉంది. ఒక ర్యాలీలో ఎగ్జిట్ అయ్యి మళ్ళీ ప్లాన్ చేయొచ్చు. నెక్స్ట్ కలర్ వెంకటేశ్వర్లు చేస్తున్నారు. వెంకటేశ్వర్లు గారు మాట్లాడండి సుందరరాజా గారితో, మీకున్న డౌట్ ఏంటి చెప్పండి. నమస్తే సార్. నమస్తే వెంకటేశ్వర్. లాస్ట్ 237 లో 50 షేర్స్ ఉన్నాయి సార్. ఈ హోల్డ్ చేయాలా లేకపోతే అమ్మేసుకోవాలి? ఓకే, ఏ స్టాక్ అండి? స్టాక్ నేమ్ ఒకసారి రిపీట్ చేయండి. మాషిప్ 237 లో 50 షేర్స్ ఉన్నాయి. హోల్డ్ చేయొచ్చా లేకపోతే డిస్పోజ్ చేస్తా? ఓకే, మాస్షిప్ చూస్తే కనుక మీరు కొంచెం హై ప్రైస్లో తీసుకున్నారు. ప్రస్తుతం మాస్షిప్ చూస్తే కనుక ఈ స్టాక్ కొంచెం ఒక చిన్న మైనర్ రికవరీలో ఉన్నట్టు కనిపిస్తుంది. ఈ మధ్య ఆల్మోస్ట్ 330 రూపాయల నుంచి మాస్షిప్లో కరెక్షన్ రావడం చూసాము. ఆ మధ్య మనకి చిప్ ఇండస్ట్రీ స్టాక్స్లో అన్నింటిలో కూడా ఒక స్ట్రాంగ్ ర్యాలీ అనేది రావడం అనేది చూస్తాం. సో నా ఉద్దేశం అయితే ఓకే, ప్రస్తుతం బాగా పడిన తర్వాత మాస్షిప్ ఇప్పుడే కొంచెం ఒక చిన్న రికవరీలో ఉంది కాబట్టి నా ఉద్దేశం హోల్డ్ చేయొచ్చు. కానీ స్టాక్ చూస్తే కనుక బాగా ఎక్స్పెన్సివ్గా కనిపిస్తుంది. ఇంచుమించు 125 రెట్లు ఈపీఎస్కి ట్రేడుతుంది కాబట్టి స్టాక్ కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంది. సో మొన్న రిజల్ట్స్ చూస్తే కనుక టర్న్ ఓవర్ లాస్ట్ 5 క్వార్టర్తో పోలిస్తే పర్వాలేదు. ఆల్మోస్ట్ ఒక 89 కోట్ల నుంచి 130 కోట్ల వరకు క్రమేయంగా లాస్ట్ 4-5 క్వార్టర్లు టర్న్ ఓవర్ కూడా పెరిగింది. కాబట్టి మాస్షిప్ ఎక్స్పెన్సివ్ ఉంది కాబట్టి చిన్న ర్యాలీలో నా ఉద్దేశం అయితే ఎగ్జిట్ అవ్వచ్చు. నెక్స్ట్ కలర్ రంగారావు చేస్తున్నారు. రంగారావు గారు మాట్లాడండి సుందరరాజా గారితో, మీకున్న డౌట్ ఏంటి చెప్పండి. నమస్తే సార్. నమస్తే రంగారావు గారు. సార్ నా దగ్గర టాటా మోటార్స్ వచ్చేసి యావరేజ్ గా 820 లో ఉన్నాయి సార్. అదేవిధంగా కేజీఎస్ నెట్వర్క్స్ యావరేజ్ గా 1100 లో ఉన్నాయి సార్. ఈ రెండు కూడా కొద్దిగా చెప్పండి సార్, కొద్దిగా అడ్వైజ్ చేయండి సార్. ఈ రెండు తీసుకోవాలా లేకపోతే లాంగ్ టర్మ్ పర్పస్ సార్, నాట్ ఫర్ షార్ట్ టర్మ్? ఓకే, టాటా మోటార్స్ గమనిస్తే కనుక రిజల్ట్స్ రావటం అనేది చూసాము. నిన్న రిజల్ట్స్ కొంచెం ప్రాఫిట్స్ తగ్గినప్పటికీ స్టాక్ చూస్తే కనుక పర్వాలేదు, కొంచెం స్టడీగా పెరగడం అనేది మనం చూస్తున్నాము. ఎందుకంటే జాగువార్ సేల్ సంబంధించిన వరకు కొంచెం పాజిటివ్ అప్డేట్ రావడము, అలాగే స్టాక్ కూడా చూస్తే కనుక హై నుంచి 1200 రూపాయల నుంచి ఆ మధ్య ఆటోమొబైల్ టారిఫ్ సంబంధించిన న్యూస్ వచ్చిన తర్వాత భారీగా పడిపోవడం అనేది చూసాం. కాబట్టి టాటా మోటార్స్ ఇక్కడ పెద్దగా డౌన్ సైడ్ రిస్క్ లేదు. పైగా స్టాక్ కూడా కొంచెం చీపర్ లెవెల్స్లో ఉంది. పైగా మనకి ఏ గ్రూప్ స్టాక్ కాబట్టి ర్యాలీ మనకి ఆటోమొబైల్ స్టాక్స్ అన్ని పుంజుకున్నప్పుడు టాటా మోటార్స్ కూడా పెరిగే అవకాశం కాబట్టి మీరు మీ రేట్ కూడా మరీ దూరంగా ఏం లేదు, జస్ట్ ఇంకొక 100 రూపాయలు ఉంది కాబట్టి హోల్డ్ చేయొచ్చు. తేజాస్ నెట్వర్క్ ఈ మధ్య 1400 రూపాయల నుంచి 700 రూపాయల వరకు కరెక్ట్గా సగం అయిపోవడం అనేది చూసాము. ఈ స్టాక్ చూస్తే కనుక మొన్న రిజల్ట్స్ రావడం చూసాము. తేజాస్ నెట్వర్క్ రిజల్ట్స్ డిసప్పాయింట్ అయింది. అందువల్ల ఈ స్టాక్లో కూడా కొంచెం కరెక్షన్ రావటము, అలాగే ఈ లాస్ట్ 1 మంత్గా మార్కెట్ రికవరీ అయినప్పటికీ తేజాస్ నెట్వర్క్ కమ్యూనికేషన్ ఎక్విప్మెంట్ సెగ్మెంట్లో ఉన్న ఈ కంపెనీ చూస్తే కనుక పెద్దగా ఏమీ రికవరీ కూడా కనిపించలేదు. సో కాబట్టి నా ఉద్దేశం అయితే తేజాస్ నెట్వర్క్ హోల్డ్ చేయొచ్చు. కాకపోతే ఈ క్వార్టర్ సంవత్సరం రిజల్ట్స్ చూస్తే కనుక లాస్ట్ ఇయర్ ఈ మధ్య కొంచెం బాగా మెరుగుపడటంతో కొంచెం స్టాక్ కూడా ప్రస్తుతం కొంచెం బౌన్స్ బ్యాక్ కూడా వచ్చే అవకాశం ఉంది. కాలర్ ఉన్నారు, భాషా కాల్ చేస్తున్నారు. భాషా గారు మాట్లాడండి సుందరరాజా గారితో, మీకున్న డౌట్ ఏంటి చెప్పండి. నమస్తే సార్. సుందరరాజా సార్. నమస్తే సార్. నమస్తే భాషా గారు. సార్ ఎస్డిజి హెచ్సిజి ఈ టైంలో తీసుకోవచ్చా సార్? ఓకే, హెల్త్ కేర్ గ్లోబల్ ఎంటర్ప్రైజెస్ ఈ లెవెల్లో తీసుకోవచ్చు. అంటే ఈ స్టాక్ చూస్తే కనుక బేసికల్గా హాస్పిటల్స్, మెడికల్ డయాగ్నోస్టిక్ సెగ్మెంట్లో ఉన్న ఈ స్టాక్ 615 రూపాయల్లో ట్రేడుతోంది. స్టాక్ చూస్తే కనుక బాగా ఎక్స్పెన్సివ్గా కనిపిస్తుంది. సో కాబట్టి ఈ లెవెల్లో అయితే నా ఉద్దేశం అయితే అవాయిడ్ చేయొచ్చు హెచ్జీ గ్లోబల్. ఒకసారి మనం వీళ్ళ కాంపిటేటర్స్ తోటి ఈ స్టాక్ వాల్యుయేషన్ చూస్తే కనుక ఇండస్ట్రీ పిఈ చూస్తే కనుక అరౌండ్ 50 ఉంటే మనకి అపోలో హాస్పిటల్స్ అరౌండ్ 75లో ఉంది, అలాగే ఫోర్టీస్ 66లో ఉంటే హెచ్జీసీ మటుకు బాగా 150 పిఈలో ట్రేడుతుంది. కాబట్టి స్టాక్ కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంది. కాబట్టి నా ఉద్దేశం అయితే ఈ లెవెల్లో అవాయిడ్ చేయొచ్చు. సార్ ఓవరాల్గా బ్యాంకింగ్ సెక్టర్ ఎలా ఉంది, ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటి? బ్యాంకింగ్ స్టాక్స్ చూస్తే కనుక ఈ మధ్య లాస్ట్ 2 రోజులుగా చూస్తే కనుక అండర్ పెర్ఫార్మ్ చేసింది. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ వీక్ కూడా చూస్తే కనుక మనకి మార్కెట్తో పోలిస్తే బాగా అండర్ పెర్ఫార్మ్ చేయడం అనేది మనం చూస్తున్నాము.
సో బ్యాంకింగ్ స్టాక్స్ బ్యాంక్ ఇండెక్స్ చూస్తే కనుక ఇంచుమించు 6,000 పాయింట్ల వరకు ఈ మధ్య కొంచెం అవుట్ పెర్ఫార్మ్ చేసి ముఖ్యంగా బ్యాంక్ స్టాక్స్ అని పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఇవన్నీ కూడా బాగా పెరగడం. ఈ కారణాలన్నీ కూడా మనకు తెలిసిందే. ఆ మధ్య కొంచెం వడ్డీ రేట్లు తగ్గించడము, అలాగే మనకి మరింత రుణ సదుపాయాలు కూడా కల్పించడము, అలాగే ఇన్ఫ్లేషన్ కూడా తగ్గటము, ఇవన్నీ కూడా మార్కెట్లో కూడా చూస్తే కనుక డిమాండ్ కూడా మనకి ఈ మధ్య కాలంలో ఫెస్టివల్ సీజన్లో కూడా బాగా పెరగడంతో లోన్ ఆఫ్ టెక్ కూడా కొంచెం బాగా పెరగడంతో బ్యాంక్ స్టాక్స్ అన్నింటిలో కూడా ర్యాలీ వచ్చింది. కానీ మనం టెక్నికల్గా చూస్తే కనుక మార్కెట్ ఎప్పుడు ఒక సైక్లికల్ మూమెంట్ ఉంటుంది కాబట్టి ఆ సైకిల్లో మనకి జనరల్గా ఇన్వెస్టర్ కొంచెం బాటమ్ లెవెల్స్ దగ్గర తీసుకోవాలి. కాబట్టి ఇప్పుడు కొంచెం ఒక షార్ట్ టర్మ్లో పీక్అవుట్ అయినట్టు కనిపిస్తుంది. కాబట్టి మేబీ కొంచెం ఈ 55,600 లెవెల్స్ దగ్గర కొంచెం ఒక చిన్న కరెక్షన్ వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ కలర్ గోపాలకృష్ణ చేస్తున్నారు. గోపాలకృష్ణ గారు మాట్లాడండి సుందరరాజ గారితో, మీకున్న డౌట్ ఏంటో చెప్పండి. నమస్తే అండి. జిఎండిసి 399 కొన్నాను సార్, అది పెరగట్లేదు, దాని గురించి చెప్పండి సార్. అలాగే బిర్లా సాఫ్ట్వేర్ 834 కొన్నాను సార్, అది కూడా రావట్లేదు, కొద్దిగా వాటి గురించి చెప్పండి సార్. ఓకే, రెండు కూడా పెద్ద కంపెనీస్ అండి. రెండు కూడా చూస్తే కనుక ఈ సెగ్మెంట్స్లో మార్కెట్ లీడర్స్. జిఎండిసి మధ్య మార్కెట్ రియాక్షన్లో చూస్తే కనుక కొంచెం ఈ మధ్య 240 నుంచి 330 రూపీస్ వరకు పెరిగింది. జిఎండిసి రిజల్ట్స్ ఇంకా చాలా టైం ఉంది, 3rd జూన్ ఉంది. రిజల్ట్స్ ముందు చూస్తే కనుక స్టాక్ పర్వాలేదు, బాగానే ఉన్నట్టు కనిపిస్తుంది. ఈ మధ్య స్టాక్ పెరగడానికి జిఎండిసి గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ పెరగడానికి చూస్తే కనుక లైమ్ స్టోన్ సప్లై డీల్లో ఒక మేజర్ ఒప్పందం కుదుర్చుకున్నట్టుగా ఒక పాజిటివ్ రావడం అనేది మనం చూస్తున్నాము. 40-year డీల్ అనేది కుదుర్చుకోవడంతో జిఎండిసి కూడా ఒక రికవరీ అనేది కనిపించింది. సో లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు డెఫినెట్గా హోల్డ్ చేయొచ్చు ఈ పబ్లిక్ సెక్టర్ మినరల్ కంపెనీ. అలాగే బిర్లా సాఫ్ట్ గురించి అడిగారు. మనకి ఒకసారి ఐటీ స్టాక్స్లో చూస్తే కనుక వన్ ఆఫ్ ది లోయెస్ట్ వాల్యుయేషన్స్లో ఉన్న కంపెనీ స్టాక్ బిర్లా సాఫ్ట్. ఈ స్టాక్ చూస్తే కనుక బాగా పడిపోయిన తర్వాత ఇప్పుడే కొంచెం రికవరీలో ఉంది. కాబట్టి ఒకవేళ ఐటీ స్టాక్స్ అన్నీ కూడా కొంచెం ఒక రికవరీ వచ్చినప్పుడు డెఫినెట్గా ఈ బిర్లా సాఫ్ట్ కూడా పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తుంది. ఓ పక్క ఇండస్ట్రీ వాల్యుయేషన్ ఐటీకి చూస్తే కనుక అరౌండ్ 30 ఉంటే బిర్లా సాఫ్ట్ 20 లెవెల్స్లో ఉంది. కాబట్టి ఇండస్ట్రీ వాల్యుయేషన్స్ కన్నా బాగా తక్కువలో ఉంది. కాబట్టి ఈ స్టాక్ కొంచెం చీపర్ లెవెల్లో ఉందనుకోవచ్చు. సో కాబట్టి రెండు కూడా గుజరాత్ మినరల్ అండ్ బిర్లా సాఫ్ట్ రెండు హోల్డ్ చేయొచ్చు, పెద్ద కంపెనీస్ కాబట్టి. నెక్స్ట్ కలర్ ఉదయ్ శంకర్ చేస్తున్నారు. ఉదయ్ శంకర్ గారు మాట్లాడండి సుందరరాజ గారితో, మీకున్న డౌట్ ఏంటి చెప్పండి. సార్ సుందరరాజ గారు నమస్తే. నమస్తే ఉదయ్ శంకర్ గారు. సార్ ఒక 2 షేర్స్ అడుగుతున్నాను, సొనాటా సాఫ్ట్వేర్ అండ్ సిప్లా షేర్స్ అట్ ప్రెసెంట్ రేట్ లో తీసుకోవచ్చా సార్? ఓకే, రెండు కూడా పెద్ద కంపెనీస్, రెండు కూడా లాంగ్ టర్మ్లో బాగా అవుట్ పెర్ఫామ్ చేసిన కంపెనీస్, రెండు కూడా ఈ సెగ్మెంట్లో వన్ ఆఫ్ ది టాప్ కంపెనీస్. సొనాటా సాఫ్ట్వేర్ చూస్తే కనుక ప్రస్తుతం 400 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతోంది. మొన్న 7th May రిజల్ట్ వచ్చింది. సోనా సాఫ్ట్వేర్ చూస్తే కనుక మంచి రిజల్టే పోస్ట్ చేసింది. 4 రోజుల క్రితం చూస్తే కనుక ఎంకే గ్లోబల్ కూడా సొనాటా సాఫ్ట్వేర్ తీసుకోవచ్చని 475 రూపాయలు టార్గెట్ ఇచ్చినట్టు కనిపిస్తుంది. కానీ ఈ టార్గెట్ పెద్ద దూరంలో లేదు. కాబట్టి నా ఉద్దేశం అయితే ఒక చిన్న డిప్లో మీరు సొనాటా సాఫ్ట్వేర్ని తీసుకోవచ్చు. అలాగే సిప్లా లాస్ట్ ఒక 3 నెలలుగా చూస్తే కనుక ఇదే రేట్లో 1400-1500 రూపాయల దగ్గర కన్సాలిడేషన్ అవ్వడం అనేది చూస్తాము. సిప్లా చూస్తే కనుక రిజల్ట్స్ నిన్న రావడం చూసాము. రిజల్ట్స్ కూడా చూస్తే కనుక పర్వాలేదు, బాగానే రావడం అనేది మనం చూస్తున్నాము. సో కాబట్టి నా ఉద్దేశం అయితే సిప్లా కూడా ఈ సెగ్మెంట్లో ఫార్మా స్టాక్స్ అన్నీ కూడా వీక్గా ఉన్నప్పటికీ సిప్లా మటుకు కొంచెము స్టడీగా ఉంది. కాబట్టి నా ఉద్దేశం అయితే అవుట్ పెర్ఫామ్ చేస్తున్నట్టే అనుకోవచ్చు. సిప్లా కూడా మీ చిన్న డిప్లో తీసుకోవచ్చు. సార్ జేఎస్డబ్ల్యూ స్టీల్ గురించి అడుగుతున్నారు. జేఎస్డబ్ల్యూ స్టీల్ కూడా చూస్తే కనుక ఈ మధ్య స్టీల్ కంపెనీస్ అన్నీ కూడా బాగా వీక్గా ఉన్న విషయం తెలిసింది. కానీ జేఎస్డబ్ల్యూ స్టీల్ మటుకు హయ్యర్ రేట్లో పటిష్టంగానే ఉంది. అంతక్రితం లాస్ట్ 2 ఏళ్ళుగా భారీగా పెరిగిన తర్వాత 1000 రూపాయల దగ్గర జేఎస్డబ్ల్యూ స్టీల్ స్థిరంగా ఉంది. రిజల్ట్స్ ఇంకా టైం ఉంది, 23rd May రిజల్ట్స్ ఉంది. ఈ లోపల చూస్తే కనుక ఈ మెటల్ స్టాక్స్ అన్నీ కూడా యుఎస్ చైనా డీల్ కుదుర్కోవడంతో మనకి ఈ మెటల్ స్టాక్స్ అన్నింటిలో కూడా మళ్ళీ కొంచెము ఇండియన్ మెటల్ ఇండస్ట్రీలో కూడా కొంచెం ఒక పాజిటివ్ అప్డేట్ అనేది రావడం అనేది చూస్తున్నాం. సో కాబట్టి చైనా మెటల్ ఇండస్ట్రీ కనుక పాజిటివ్ ఉందంటే ఇండియన్ మెటల్ స్టాక్స్ కూడా కొంచెం పెరిగే అవకాశాలే ఉన్నాయి. కాబట్టి జేఎస్డబ్ల్యూ కూడా హోల్డ్ చేయొచ్చు స్టీల్. నెక్స్ట్ కలర్ రమేష్ ఉన్నారు. రమేష్ గారు మాట్లాడండి సుందరరాజ గారితో, డౌట్ ఏంటి చెప్పండి. నమస్కారం అండి. నమస్తే రమేష్ గారు. నేను ఈర్కాన్ ఇండియన్ రైల్వే కన్స్ట్రక్షన్ షేర్ తీసుకున్నానండి. 230 రూపీస్కి 1000 షేర్స్. కరెంట్లీ ఇప్పుడు 170కి ఉంది, అది 230కి వచ్చే ఛాన్స్ ఉందండి. ఓకే, ఏ స్టాక్ అన్నారు? ఇండియన్ రైల్వే కన్స్ట్రక్షన్, ఈర్కాన్, IRCON. ఓకే ఓకే ఓకే
ఇర్కాన్ కూడా నా ఉద్దేశం అయితే మీరు హోల్డ్ చేయొచ్చు. ఇర్కాన్ ఇంటర్నేషనల్ ఒకసారి గమనిస్తే ఈ మధ్యకాలంలో బాగా పడిన తర్వాత ఈ వారం ఫస్ట్ టైము ఒక 17% వరకు రీబౌండ్ అవడం అనేది మనం చూసాము. ఇర్కాన్ రిజల్ట్స్ ఇంకా 22nd మేన ఉంది. రిజల్ట్స్ ముందు చూస్తే కనుక ఒక పాజిటివ్ ఎక్స్పెక్టేషన్స్ తోటి పెరిగింది. పైగా మొన్న May 6th చూస్తే కనుక ఒక మేజర్ ఇండస్ట్రియల్ పార్క్ కేరళ నుంచి వీళ్ళు ఒక మేజర్ ఆర్డర్ రావడం అనేది మనం చూస్తున్నాం. అందువల్ల ఈ స్టాక్ కూడా బాగా పెరిగింది. ఈ మధ్య వీళ్ళకి ఆర్డర్ బుక్, లోన్ బుక్స్ కూడా చూస్తే కనుక బాగా పికప్ అవడం కూడా మనం చూస్తున్నాం. సో కాబట్టి స్టాక్ బాగా భారీగా పడిపోయింది. 150 రూపాయల్లో పెద్ద డౌన్ సైడ్ రిస్క్ లేదు. వాల్యుయేషన్స్ చీపల్లో ఉంది. మేజర్ డీల్స్ కూడా కుదుర్చుకున్నారు. కాబట్టి ఇర్కాన్ కూడా మీరు హోల్డ్ చేయొచ్చు, తీసుకోవచ్చు. నెక్స్ట్ కలర్ రాజేష్ చేస్తున్నారు జార్ఖండ్ నుంచి. రాజేష్ గారు మాట్లాడండి. సార్ బంధన్ బ్యాంకు అది ఏంటి సార్? అది చాలా రోజులు పెట్టి డౌన్ లో ఉంది. అది ఏంటి దానికి? మాకేంటంటే యావరేజ్ 228 ఉంది సార్ అది మాది. ఓకే, బంధన్ బ్యాంక్ మనం గమనిస్తే కనుక అసలు ఈ లాస్ట్ 3 ఏళ్ళ బట్టి అంటే 2021లో ఇంచుమించు 450 రూపాయల్లో ఉన్న బంధన్ బ్యాంకు ఈ 3 ఏళ్ళ బట్టి కంటిన్యూస్గా తగ్గుతూనే వస్తుందన్న విషయం మనందరికీ తెలిసింది. దీనికి ప్రధానమైన కారణం చూస్తే కనుక అంత రిజల్ట్స్ బాగా లేకపోవటము. మొన్న 30th ఏప్రిల్న కూడా రిజల్ట్ 4th క్వార్టర్ రిజల్ట్ వచ్చింది. రిజల్ట్స్ తర్వాత కూడా చూస్తే కనుక పెద్ద పాజిటివ్గా ఉన్నట్టు కూడా లేదు. సో కాబట్టి బంధన్ బ్యాంక్ మీద ఈ మధ్య 4 రోజుల క్రితం ప్రముఖ బ్రోకింగ్ సంస్థ మోతీలాల్ ఓస్వాల్ ఈ స్టాక్ మీద కొంచెం న్యూట్రల్గా ఉన్నట్టు, టార్గెట్ ప్రైస్ 120 రూపాయలు ఇచ్చినట్టుగా అర్థమవుతోంది. కాబట్టి నా ఉద్దేశం అయితే 170 రూపాయలు ఇచ్చినట్టు కనిపిస్తుంది. సో కాబట్టి వీక్గా ఉంది. కాబట్టి ఈ బ్యాంక్ స్పేస్లో కొంచెం ఒక చిన్న ర్యాలీలో అండర్ పెర్ఫార్మ్ చేసిన స్టాక్ అయినా బంధన్ బ్యాంక్ని ఎగ్జిట్ అవ్వచ్చు. నెక్స్ట్ కాలర్ వెంకట సుబ్బారెడ్డి చేస్తున్నారు ప్రొద్దుటూరు నుంచి. వెంకట సుబ్బారెడ్డి గారు మాట్లాడండి. సుందరరాజా గారితో మీకున్న డౌట్ ఏంటి చెప్పండి. సార్ బిఎల్ఓ బిహెచ్ఎల్ రెండు చెప్పండి సార్. బయింగ్ లో ఉన్నాము. ఓకే, రెండు కూడా పబ్లిక్ సెక్టార్ టాప్ కంపెనీస్. ఈ మధ్య చూస్తే భారత్ ఎలక్ట్రానిక్స్ చాలా స్ట్రాంగ్గా 10% వరకు పెరిగింది. ఈ మధ్య మన వార్తల్లో వింటాము. ఇండియన్ డిఫెన్స్ కంపెనీస్ స్టాక్స్ అన్నీ కూడా చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. ఇండియన్ డిఫెన్స్ స్టాక్స్ కంపెనీస్ అన్నీ కూడా చూస్తే కనుక ఒక మేజర్ అప్ సైడ్ స్ట్రైడ్ తీసుకోవడం అనేది మనం చూస్తున్నాము. సో కాబట్టి బిహెచ్ఎల్, భారత్ హెవీ ఎలక్ట్రికల్స్, అలాగే భారత్ ఎలక్ట్రానిక్స్ రెండు కూడా మీరు హోల్డ్ చేయొచ్చు లాంగ్ టర్మ్ కోసం. నెక్స్ట్ కాలర్ దామోదర్ చేస్తున్నారు చేమకుర్తి నుంచి. దామోదర్ గారు మాట్లాడండి సుందరరాజు గారితో. దయచేసి దామోదర్ గారు చెప్పండి. సరే, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ గురించి ఒకటి అడుగుతున్నారు స్టాక్. ఓకే, ఇన్సూరెన్స్ సెగ్మెంట్ స్టాక్స్ అన్నీ కూడా చూస్తే కనుక ఈ మధ్య బాగానే బౌన్స్ బ్యాక్ అయింది. అందులో ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ చూస్తే కనుక మొన్న 25th ఏప్రిల్లో చాలా మంచి రిజల్ట్ వచ్చింది. అప్పుడు ఇంచుమించు 1700 రూపాయలు ఉన్న ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ 1800 రూపాయల వరకు బాగా పెరిగింది. సో బేసికల్గా ఇండియన్ లైఫ్ ఇన్సూరెన్స్లో వన్ ఆఫ్ ది టాప్ ప్లేయర్ ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్. ఈ మధ్య చూస్తే కనుక ప్రముఖ బ్రోకింగ్ సంస్థ మోతీలాల్ ఓస్వాల్ దీని మీద ఒక బై అడ్వైస్ ఇచ్చినట్టు 2000 రూపాయల వరకు టార్గెట్ ఇచ్చినట్టు కనిపిస్తుంది. కరెక్ట్గా 1900-2000 రూపాయల దగ్గర నుంచి మొన్న సెప్టెంబర్ లాస్ట్ ఇయర్ ఒక మేజర్ హై నుంచి కరెక్ట్ అవడం అనేది మనం చూసాం. సో కాబట్టి ఇంకొక టార్గెట్ నార్మల్గా ఒక 200 రూపీస్ వరకు వేసుకోవచ్చు. సో రిజల్ట్స్ బాగానే ఉంది. టాప్ ప్లేయర్ ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ సెగ్మెంట్ కూడా ఈ మధ్య బాగుంది. బేసికల్ బిజినెస్ కూడా బాగుంది. కాబట్టి ఓకే, చిన్న డిప్లో తీసుకోవచ్చు. నెక్స్ట్ కాలర్ మధుసూదన్ చేస్తున్నారు. మధుసూదన్ గారు మాట్లాడండి. సుందరరాజా గారితో మీకున్న డౌట్ ఏంటో చెప్పండి. సార్ నమస్తే సార్. నమస్తే మధుసూదన్ గారు. ఇది భారత్ ఫోర్జ్ అది ఇన్వెస్ట్ చేయొచ్చు అంటారు కదా సార్? ఓకే, భారత్ ఫోర్జ్ ఇన్వెస్ట్ చేయొచ్చు అంటే చాలా కాలం డౌన్ ట్రెండ్ తర్వాత ఈ లాస్ట్ 2-3 వారాలుగా పెరిగింది. ఈ వారం ఈ 3 రోజుల్లోనే ఒక 7% వరకు పెరిగింది. మొన్న 8th మేన రిజల్ట్స్ గమనించుంటారు. రిజల్ట్స్ తర్వాత భారత్ ఫోర్జ్లో కూడా ఒక ర్యాలీ రావటం అనేది మనం చూస్తున్నాము. సో భారత్ ఫోర్జ్ నా ఉద్దేశం అయితే ఓకే, కొంచెం బాగా ఈ మధ్యకాలంలో కొంచెం చాలా కాలం తర్వాత పెరిగింది కాబట్టి సో ఈ స్టాక్ కూడా ఆల్మోస్ట్ 1000 రూపాయల దగ్గర సపోర్ట్ ఉంది. కాబట్టి భారత్ ఫోర్జ్ చిన్న డిప్లో తీసుకోవచ్చు. నెక్స్ట్ కాలర్ ప్రశోక్ చేస్తున్నారు. ప్రశోక్ గారు మాట్లాడండి. సుందరరాజా గారితో మీకున్న డౌట్ అంటే చెప్పండి. సార్ ఇది డివిడెండ్ వచ్చే షేర్స్ ఏముంటాయి సార్ మంచిది? ఏదండి, ఒకసారి రిపీట్ చేయరా మీ క్వశ్చన్? డివిడెండ్స్ వచ్చే షేర్స్ ఓకే, ఇన్వెస్ట్మెంట్ చేస్తే డివిడెండ్ ఎన్లా మంచిగా ఉంటాయి అనేది.
మనకు తెలిసిందే కోల్ ఇండియా కానీ అలాగే మా ఓఎన్జీసీ, సో ఇటువంటి గెయిల్ ఇటువంటి స్టాక్స్ని మీరు డివిడెండ్ కోసం తీసుకోవచ్చు. కానీ ఇప్పుడు చాలామంది ఎక్కువగా డివిడెండ్ కన్నా స్టాక్ అప్రిసియేషన్కే ఎక్కువ చూస్తున్నారు. సో ఒకవేళ కనుక మీరు మంచి డివిడెండ్ వచ్చే ప్రైస్ స్టాక్ని కనుక హై రేట్లో తీసుకుంటే మీకు ప్రైస్ కరెక్షన్ వచ్చినప్పుడు డివిడెండ్ వచ్చినా కూడా ఈ ప్రైస్ రియాక్షన్కి ఆ వచ్చే డివిడెండ్కి ఈక్వల్ అయిపోతుంది. సో కాబట్టి నా ఉద్దేశం అయితే స్టాక్ మంచి డౌన్ ట్రెండ్లో ఇలా కోల్ ఇండియా ఇటువంటి ఓఎన్జీసీ ఇటువంటి వాటిలో తీసుకోవచ్చు, డివిడెండ్ మంచి డివిడెండ్ ఇచ్చే కంపెనీస్. థ్యాంక్ యూ సార్, మార్కెట్ సంబంధించి స్పష్టమైన విశ్లేషణ. థ్యాంక్ యూ సార్. ఇది వాళ్ళ ఏబిఎన్ బిజినెస్ న్యూస్.